పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో రాలేదు, ప్రీమియర్ షోలకు అనుమతి రాలేదు, టికెట్ ధరలు పెంచుకోవటానికి అనుమతి రాలేదు. ఇన్ని ఆటుపోట్ల మధ్య ప్రేక్షకుల్ని అలరించిందా లేదా? చివరకు రాజాసాబ్ ఎలాంటి టాక్ని మూటగట్టుకుంది? దర్శకుడు మారుతి ప్రభాస్ని ప్రేక్షకులకు ఎలా చూపించాడు? మన సినీ విశ్లేషకుడు అప్పాజీ గారిని అడిగి తెలుసుకుందాం. అప్పాజీ గారు నమస్తే అండి. నమస్తే రవి గారు. రాజాసాబ్ సినిమా అనేక ఒడిదులు ఎదుర్కొంది, నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సీక్వెన్స్ మొత్తం చూస్తే జీవో రాలేదు, థియేటర్లు అనౌన్స్ చేయలేదు, ఆన్లైన్లో టికెట్ సేల్స్ జరగలేదు. ఇవన్నీ ఇంత మిస్కమ్యూనికేషన్ ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? అంటే అసలు ప్లానింగ్ అనేది జీరో అండి. అంటే ఇటు ప్రొడక్షన్ హౌస్ ఎంత తప్పు ఉందో ప్రభుత్వం కూడా అంతే బాధ్యత వహించాలని నాకు అనిపించింది. నిన్న మనం ప్రత్యక్షంగా చూసాం. హైదరాబాద్లోని విమల్ థియేటర్ దగ్గర 10 గంటలకు షో అంటే మనం 10 గంటలకు వెళ్ళేసరికి అప్పటికే దాదాపుగా 2,000-3,000 మంది అభిమానులు థియేటర్ గుమిగూడి వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ టికెట్ రేట్లకి సంబంధించినటువంటి దీని మీద క్లారిటీ రాకపోవడం వల్ల ఓపెన్ కాలేదు. మనమే మీడియాలో ఉన్న మనమే సినిమా చూడడం కోసం 3 గంటలు లిటరల్గా థియేటర్ బయట వెయిట్ చేసాం. 10 గంటలకి స్టార్ట్ అవద్దన్న సినిమా 1 గంటకి స్టార్ట్ అయ్యింది. అసలు అంటే నా కెరీర్లో నేను ఎప్పుడు అటువంటి ఇబ్బందిని నేను ఫేస్ చేయలేదు. అంత దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఇలా ప్రతిసారి సినిమాలకు సంబంధించి అఖండ 2 వాళ్ళ విషయంలో అలాగే జరిగింది, ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది. అంటే అప్పటికప్పుడు థియేటర్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఫ్యాన్స్ ఎంత ఇది ఉంటుంది. నిన్న నేను సంజయ్ థియేటర్ ఘటన ఇక్కడ ఏమైనా పునరావృతం అవుతుందా అని అంత ఆందోళనకి గురయ్యాను. నేను లిటరల్గా నేను కూడా పారిపోయి, నేనని కాదు మనందరం కూడా పారిపోయి ఒక మూల ఉండాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. ఇది చాలా అతి దారుణమైనటువంటి విషయం. ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఎందుకంటే లక్షలాది మంది ఫ్యాన్స్కి భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ విషయంలో కొంచెం కూడా జాగ్రత్త తీసుకోకపోవడం, ఇంత గందరగోళానికి దారి తీసేలాగా వ్యవహరించడం అనేది ఖచ్చితంగా 100% ఆక్షేపించదగ్గ విషయం. భవిష్యత్తులోనైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ప్రభుత్వ పరంగా వాళ్ళు క్లియర్గా చెప్తూనే ఉన్నారు, మీరు ప్రీమియర్ షోలకు మమ్మల్ని అడగొద్దు, టికెట్ రేట్లు పెంచాలని అడగొద్దు, మీరు మా వద్దకు రావద్దు అని సాక్షాత్తు సినిమాటోగ్రఫీ మంత్రే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళకి రిక్వెస్ట్ పెడుతున్నాయి, కోర్టుకు వెళుతున్నాయి దానిపైన. అంటే దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన రావాలి రవి గారు. ఈ సినిమా ప్రీమియర్కి సంబంధించి మేము ఎట్టి బస్సులో పెంచాము, దానికి సంబంధించినటువంటి పైరువేలు కానీ లేకపోతే మరొకటి కానీ చేసి మీ టైంని ఇది చేసుకోకండి, వేస్ట్ చేసుకోకండి, అభిమానుల దీంట్లో గందరగోళానికి లోనయ్యేలాగా చేయకండి అని చెప్పి ప్రభుత్వ పరంగా కూడా కనీసం ప్రభుత్వం నుంచి కాకపోయినా పోలీసుల నుంచి అయినా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోతే, నిన్న చూడండి మనం అక్కడే ఉన్నాము, కొన్ని చోట్ల మళ్ళీ కొన్ని థియేటర్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని చెప్పి అనేసరికి అందరూ ఫ్యాన్స్ అందరూ అక్కడి నుంచి పరిగెట్టడం అది చూశాను. తర్వాత అక్కడ ట్రాఫిక్ పరంగా కూడా ఎంత ఇబ్బంది ఫేస్ చేసామో మనం ప్రత్యక్ష సాక్షులం. వీటన్నిటికీ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలని అయితే నేనైతే భావిస్తున్నాను రవి గారు. రైట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు 1000 రూపాయల టికెట్ నిర్ణయించింది. అలాగే 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లో 150 రూపాయలు పెంచుకునేలాగా, అలాగే మల్టీప్లెక్స్లో 200 రూపాయలు పెంచుకునేలాగా జీవో జారీ చేసింది. దానిపై మీ రియాక్షన్ ఏంటి? సార్, నేను వ్యక్తిగతంగా ఈ సినిమా టికెట్ రేట్లు పెంపుదలని నేను పూర్తిగా వ్యతిరేకిస్తానండి. అంటే ప్రేక్షకుల జేబులకి, ముఖ్యంగా అభిమానుల జేబులకి చిల్లులు పడేలాగా వీళ్ళు రేట్లు పెంచుకోవడం అనేది, దానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటి అంటే మన తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేవో లేకపోతే మన ఆచార వ్యవహారానికి అద్దం పట్టేవో ఇటువంటి సినిమాలు తీసినప్పుడు పన్ను మినహాయింపులు లేకపోతే మరోటి చేయాలి తప్ప ఇలాగ టికెట్ రేట్లు పెంపుదలకి ప్రోత్సహించడం వల్ల లబ్ధి పొందేది ఎవరు చెప్పండి? ఈ రోజున భారీ బడ్జెట్ సినిమాల్లో మేజర్ లైన్ షేర్ రెమ్యునరేషన్స్ అని చెప్పి మనందరికీ తెలుసు. అంటే ఈ టికెట్ రేట్లు పెంచడం వల్ల ఎవరికి లబ్ధి జరుగుతుంది? మా అయితే ఒక 10 మందికి జరుగుద్దేమో. 10 మందికి లాభం కలిగించడం కోసం ఇలా లక్షలాది మంది అభిమానుల
జేబులకు చిల్లు పడేలాగా వ్యవహరించడాన్ని మనం 100% సమర్థించకూడదు. ఇంకొకటి ఏంటంటే దీనికి నిర్దిష్టమైనటువంటి ఒక ఇది లేకపోవడం. ఒక ఆంధ్రప్రదేశ్, 2 తెలుగు రాష్ట్రాలు, రెండిట్లోనూ సమానంగా మనకి ఇది ఉంటుంది. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా ఉండడం కూడా అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం గారు. రైట్. ఫైనల్గా ఇక రాజాసాబ్ సినిమా విషయానికి వద్దాం. రాజాసాబ్ ప్రభాస్ మిమ్మల్ని అలరించాడా, మారుతి మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టాడా, ఏంటి మీ రివ్యూ ఏంటి దానిపై? అంటే రవి గారు ఇందాక నేను చెప్పాను, మనం ప్రాక్టికల్గా ఒక 3 గంటలు థియేటర్ బయట కనీసం కూర్చోవడానికి కూడా లేని పరిస్థితుల్లో వెయిట్ చేయాల్సి వచ్చిన తర్వాత మనం సినిమా చూసాం కాబట్టి నాకు ఎక్కలేదా ఏంటని చెప్పి నేను అనుకున్నా. ఒక 3 గంటలు దానికోసం నిరీక్షించి ఉంటుందా లేదా, లేదంటే వెనక్కి వెళ్ళిపోవాలా ఏంటనే గందరగోళ పరిస్థితుల్లో మనం అక్కడ ఉన్నాం కాబట్టి ఆ తర్వాత 10 గంటలకు మొదలవ్వాల్సినటువంటి సినిమా 1 గంటకు మొదలవ్వడం వల్ల ఆ కారణం కూడా కొంత ప్రభావం చూపి నాకేమో నచ్చలేదా అని నేను ఆలోచించాను. కానీ తర్వాత సోషల్ మీడియాలో చూస్తే ఎక్కడ చూసినా కూడా చాలా దారుణమైనటువంటి ఇది కనిపిస్తుంది. అంటే ఈ సినిమాకి ముందు అనుకున్న టైటిల్, అంటే ప్రచారంలోకి వచ్చిన టైటిల్ చెప్తున్నా, డీలక్స్ రాజా. అంటే ఆ టైటిల్ తోటి ఒక సప్తగిరితోనో లేకపోతే ఇంకొక ఎవరైనా కమెడియన్తో చేయాల్సినటువంటి సినిమాని ప్రభాస్తో చేశారా అని అనిపించింది నాకు సినిమా చూసిన తర్వాత. ప్రభాస్ చేయకూడని సినిమా అని అందరూ ముక్తకంఠంతో అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నానండి. రైట్. ఎందుకు, ఏమి చెప్పి ప్రభాస్ని ఒప్పించాడు అనుకుంటున్నారు మీరు మారుతి? అంటే రవి గారు, ఇది ఎప్పుడు కూడా చెప్పడం వేరు, అది చేసి చూపించడం వేరు. చెప్పడం కొంతమంది అద్భుతంగా ఒక 20 సార్లు 30 సార్లు 100 సార్లు రిహార్సల్ చేసుకుని అద్భుతంగా చెప్పి కన్విన్స్ చేయొచ్చు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు 100కి 90 సినిమాలు 95 సినిమాలు డిసప్పాయింట్ చేస్తాయి. సక్సెస్ రేటే 5 to 10%. ప్రతి సినిమా, ఈవెన్ ఒక 1 కోటి రూపాయలతో నిర్మాణం అయ్యే సినిమాలు కూడా కనీసం వాళ్ళు వింటారు, వాళ్ళ సన్నిహితులు వింటారు, శ్రేయోభిలాషులు వీళ్ళందరితోటి 4-5 సిట్టింగ్స్ అయిన తర్వాతే ఓకే చేస్తారు. కాబట్టి అంటే ఆ టైంలో ప్రభాస్ మంచి ఇదిగా ఉండొచ్చు, లేదంటే మారుతి పడుతున్నటువంటి తపన నచ్చి, లేదంటే అతను పేపర్ వర్క్ చూసి, గ్రౌండ్ వర్క్ చూసి ఇంప్రెస్ అయ్యి ఉండొచ్చు. ఏదైనా సరే అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మారుతి మిస్ చేసుకున్నటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని మనం చెప్పాలి. ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలు అన్నిట్లోకెల్లా బాగా డిసప్పాయింట్ చేసిన సినిమాగా రాజాసాబ్ నిలిచిపోయే ఇది ఉందని చెప్పి ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి తెలుస్తుంది రవి గారు. అంటే మారుతి ఫస్ట్ ప్రభాస్ తోటి సినిమా అనౌన్స్ చేసినప్పుడు అనుకున్న కథ అనేక మలుపులు తిరిగి అనేక మార్పులు చేర్పులు జరిగి చివరికి రాజాసాబ్గా వచ్చింది అనేది సినిమా పరిశ్రమలో వింటున్న మాట. అదే అంటే మారుతి ఫస్ట్ ఏం చెప్పాడు, తర్వాత ఏం తీసాడు ఏంటన్నది మనకి తెలియదు. కానీ సినిమా చూసిన తర్వాత అయితే మాత్రం అసలు ఏంటి ఇది, ప్రభాస్ ఎలాగా ఒప్పుకున్నాడు ఈ సినిమాని, మారుతి ఏం చెప్పి ప్రభాస్ని కన్విన్స్ చేసాడు, అసలు ఏముంది అందులో, సంజయ్ దత్ క్యారెక్టర్ ఏంటి, జరీనా వహాబ్ క్యారెక్టర్ ఏంటి, 3 హీరోయిన్లు ఏంటి, ఈ సినిమాకి మన 3 గంటల పైగా నిడివేంటి, ఇలాగ అనేక అనేటువంటి ఇది వస్తాయి. అంటే ఇంకా మనం అప్పుడే ఈ మొదటి రోజే మనం దాన్ని మరీ అంత నెగిటివ్గా చెప్పకూడదనే ఇది ఉంటే మనం ఇది కానీ కన్నుడి చావు కారణాలలాగా ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఇందులో ఇది చేసి ఉంటాయని, ప్రభావితం చేసి ఉంటాయని నేను భావిస్తున్నా. ఈ సినిమాలో మీకు ప్రధానంగా నచ్చిన అంశాలు ఏంటి? ప్లస్ పాయింట్స్ అంటే ఏమున్నాయి? ప్లస్ పాయింట్స్ అంటే ప్రభాస్ మంచి స్టైలిష్ లుక్స్ తోటి ఉండడం, మేకింగ్ పరంగా చాలా భారీ బడ్జెట్తో తీసిన సినిమా కాబట్టి మేకింగ్ పరంగా బాగుంది. హీరోయిన్లు మంచి గ్లామరస్గా ఉన్నారు, కానీ వాళ్ళకి ఒక పర్పస్ఫుల్ క్యారెక్టర్ ఎవరికి లేదు. మిగతా ఇప్పుడు ఈవెన్ సప్తగిరి కానీ చాలామంది క్యారెక్టర్స్, చాలామంది ఆర్టిస్టులు ఉన్నా కూడా ఎవరు కూడా ఎక్కడో ఒక 2-3 సార్లు కొంచెం నవ్వుకునేలాగా ఉన్నాయేమో తప్ప ఎక్కడ ఎంటర్టైన్ చేసేలాగా ఉండదు. అంటే ఈవెన్ ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా నచ్చని విధంగా సినిమా తెరకెక్కిందని మనం చెప్పక తప్పదు రవి గారు. రాజాసాబ్ని అసలు ఏ జోనర్ ఫిల్మ్గా మీరు అభివర్ణిస్తారు? అంటే ఆయన మనందరూ ఏమనుకున్నాం, ప్రభాస్ లాంటి ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ లేదంటే బిగ్గెస్ట్ రెబల్ స్టార్ హారర్ సినిమా చేసాడంటే ఇంకా అది మామూలుగా ఉండదు. అంటే ఒక చంద్రముఖిలో రజనీకాంత్ చిన్న హారర్ ఇది కలిసేసరికి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, ఈ సినిమా ఆ రేంజ్లో డెఫినెట్గా హిట్ అవుతుందని చెప్పి నేను అనుకున్నాను.
అంటే ఒక పక్క గ్రాండ్ మదర్ గ్రాండ్ సన్ సెంటిమెంట్ అన్నారు, ఇంకో పక్క గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ సెంటిమెంట్ అన్నారు. ఇలాగా హారర్కి సెంటిమెంట్ యాడ్ అయితే అది ఎంత మ్యాజిక్ చేస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఇది చూస్తే చాలా డిసప్పాయింట్ చేసింది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ స్పీచ్ విన్న తర్వాత, మారుతి అంత ఎమోషనల్ అయిన తర్వాత, మారుతి మీకు సినిమా నచ్చకపోతే ఇదిగో నేను పలానా చోట హైదరాబాద్లో కొండాపూర్లో పలానా విల్లా నెంబర్లో ఉంటాను, మీరు నా దగ్గరికి రావచ్చు అని చెప్పి అతను ఏదైతే ఒక ప్రకటన చేసాడో అప్పుడు అందరికీ నమ్మకం కుదిరింది. ఈ సినిమా అసలు ఒక ఎక్స్ట్రాడినరీగా వచ్చి ఉంటుంది, లేదంటే ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ అంతసేపు మాట్లాడు, అలాగే మారుతి అంత ఎమోషనల్గా అయిపోయి అవసరమైతే నా ఇంటికి వచ్చి నన్ను నిలదీయండి, నా కాళ్ళ పట్టుకొని నిలదీయండి అన్నంత ధైర్యంతో అతను ఆ ప్రకటన చేసి ఆ అడ్రస్ కూడా ఇచ్చి ఉండడం అని చెప్పి అందరూ ఫుల్ ఫ్యాన్. అంటే అప్పటి వరకు ఉన్న నెగిటివిటీ అంతా కూడా ఆ సినిమా మీద పోయి మొత్తం పాజిటివ్ ఇది వచ్చేసింది. చూస్తే దారుణంగా నిరాశపరిచిందని మనం చెప్పక తప్పదు. అంటే చాలా వరకు నిన్న థియేటర్ దగ్గర అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు, చూసిన ఆడియన్స్ అవ్వచ్చు, చాలా సన్నివేశాలని చాలా సినిమాల్లో నుంచి ఇన్స్పైర్ అయ్యాడు మారుతి. అవన్నీ కూడా అతికించుకుంటూ ఒక సినిమాలాగా 3 గంటల పైగా సినిమాని రూపొందించాడు అనే కామెంట్ ఉంది. మీకు ఎలా అనిపించింది? అంటే సినిమాల నుంచి ఇన్స్పైర్ అవ్వడాన్ని పెద్దగా ఎవరు తప్పట్టరండి. సరదాగా ఏదో మీమ్స్ అవి చేస్తారు తప్ప. ఇప్పుడు ఉదాహరణకి రాజమౌళి సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు, అది బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి అంతకుముందు విక్రమార్కుల్లో కొన్ని సీన్స్ కానీ, ఇలాగ ఏ సీను ఎందులోది ఏ హాలీవుడ్ సినిమా నుంచి రాజమౌళి ఇన్స్పైర్ అయ్యాడు, ఏ పాత తెలుగు సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యాడు అని చెప్పి బోల్డన్ని ఇవన్నీ మనం చూస్తుంటాం. కాబట్టి ఏదైనా సినిమా నుంచి ఇన్స్పైర్ అయినా కూడా తప్పు పట్టరు, అది ఎంటర్టైన్ చేస్తే. ఎంటర్టైన్ చేయకపోతే అప్పుడు ఇవన్నీ వస్తాయి తప్ప. మొదటి రోజే ముఖ్యంగా ఇవన్నీ ఇలాగ ఇటువంటివి వస్తున్నాయంటే కనెక్ట్ అవ్వకపోవడం వల్ల. కనెక్ట్ అయ్యి ఉంటే అసలు దేని నుంచి ఇన్స్పైర్ అయినా కాపీ కొట్టినా, ఇప్పుడు మన త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలు పలానా సినిమా కాపీ అని, అతడు కానీ లేదంటే ఆ కానీ మరొకటి కాపీ అని అంటారు. కానీ అందరూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు కదా. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. వేరే సినిమాల్లో నుంచి ఏదైనా ఇన్స్పైర్ అయ్యి ఇది చేసి ఉంటే కూడా దాన్ని ఎవరు పట్టించుకోరు. బాగా లేకపోవడం వల్ల వచ్చినటువంటి, ముఖ్యంగా నేను చెప్పా కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాకి విపరీతమైనటువంటి హైప్ వచ్చేసింది. 2026లో మొట్టమొదటిగా వస్తున్న, అంటే ఒకటో తారీఖున 2-3 సినిమాలు రిలీజ్ అయినా కూడా ప్రాపర్గా రిలీజ్ అవుతున్నటువంటి పెద్ద సినిమా, దీంతో ఒక అద్భుతం ఆవిష్కారం కాబోతుందనే అంచనాలతోటి రావడం వల్ల కూడా ఈ డిసప్పాయింట్మెంట్ వచ్చిందని చెప్పొచ్చు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ క్లైమాక్స్ గురించి ఒక స్టేట్మెంట్ చేశాడు. మారుతి క్లైమాక్స్ని పెన్నుతో రాశాడా, మిషన్ గన్నుతో రాశాడా అనేది. దాన్ని చాలామంది కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత కొంతమంది దాన్ని నెగిటివ్గా ఆయన సెటైర్ వేశాడు అనేది వినిపిస్తుంది. అంటే సినిమా బాగుంటే దాన్ని పాజిటివ్గా వచ్చేది, పెన్నుతో రాసేవా గన్నతో రాసేవా అనేది పెద్ద ఇదయ్యేది. ఇప్పుడు బాగుండకపోవడం వల్ల ప్రభాస్ అది ఒక చాలా సర్కాస్టిక్గా దాన్ని అనుంటాడు అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారు. నిజంగానే అంటే ఎవరు కావాలని రవి గారు ఇలాగ ఈ సినిమా తీయాలని చెప్పి చేయరు కదా. ఇప్పుడు మారుతి కూడా ఆయన పరోక్షంగా ఈ సినిమా కోసం చాలా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నానని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. దాదాపు 18 కోట్ల రెమ్యూనరేషన్ ఈ సినిమాకి నేను తీసుకున్నాను, ఎందుకంటే 3 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ మీద నేను ఉండిపోయానని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. అంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నటువంటి దర్శకుడు తన మీద ప్రభాస్ ఎంతో నమ్మకాన్ని ఉంచాడు కాబట్టి ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకుంటాను పదే ఎన్నో వేదికల మీద ఆయన చెప్పడం జరిగింది. ఈ విమర్శలన్నిటికీ నేను రాజాసాబ్ సినిమాతో నేను సమాధానం చెప్తానని చెప్పి ప్రకటించుకున్నటువంటి వ్యక్తి కావాలని అయితే ఇలాగ తీయడు కదా. తన కెరీర్ కూడా చాలా ఎఫెక్ట్ పడే అంశం కదా. ఇప్పుడు ప్రభాస్ ఏముంది, ఈ సినిమా సరే 4-5 రోజులు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు, రేపు మళ్ళీ సంక్రాంతికి స్పిరిట్ నుంచి ఇంకో అప్డేట్ సందీప్ రెడ్డి వంగ నుంచి వచ్చిందంటే పండుగ చేసుకుంటారు. స్పిరిట్ ఇంక సినిమాకి ఉన్నటువంటి క్రేజ్ మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగ వరుసగా 3 సూపర్ డూపర్ హిట్లు తర్వాత ప్రభాస్తో కొలాబరేట్ అవుతున్నటువంటి సినిమా. దాని తర్వాత ఫౌజీ ఉంది, ఫౌజీ డైరెక్టర్ కూడా మంచి ప్రామిసింగ్ డైరెక్టర్. ఆ తర్వాత కల్కి 2 ఉంది, ఆ తర్వాత సలార్ 2 ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ప్రభాస్కి జరిగే నష్టమేం లేదు, నష్టం అంతా కూడా అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతకి జరుగుతుంది, ఆ సినిమాను కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకి బయర్లకి జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కువగా నష్టం జరిగేది దర్శకుడిగా మారుతికి.
కాబట్టి కావాలని అతను ఇటువంటి సినిమా తీసి ఆడియన్స్ని కానీ ప్రభాస్ ఫ్యాన్స్ని కానీ డిసప్పాయింట్ చేయాలనే ఆలోచన అయితే అతనికి ఉండదు. కానీ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే బాగా ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్నవి వర్కౌట్ అవ్వు, అలాగా ఇది జరిగి ఉంటుంది. అది కూడా మనం ఇట్స్ టూ ఎర్లీ మనం ఈ టు కామెంట్. ఇప్పుడు ఉదాహరణకి సాహో సినిమా మనం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదు, అది నార్త్లో బాగానే కనెక్ట్ అయింది. పర్టికులర్గా బీహార్లో విపరీతంగా కలెక్ట్ చేసిందని చెప్పి మనకి రిపోర్ట్స్ వచ్చినాయి. కొన్ని ఏరియాల్లో ఆడని కొన్ని సినిమాలు వేరే చోట్ల విపరీతంగా ఆడవచ్చు. ఇప్పుడు సీక్రెట్ సూపర్ స్టార్ అని అమెరికన్ సినిమా మన ఇండియాలో పర్లేదు హిట్ అనిపించుకుంది, అది చైనాలో కనెక్ట్ అయిపోయి విపరీతంగా కలెక్ట్ చేసింది. అలాగే దంగల్ సినిమా ఇప్పటికి కూడా టాప్లో ఉందంటే మన ఇండియాలో వసూలు చేసినటువంటి దీనికంటే కూడా చైనా నుంచి వచ్చినటువంటి వసూళ్లు చాలా ఎక్కువ ఉండడం వల్ల స్టిల్ అది ఒక నంబర్ 1 ప్లేస్లో ఉంది దంగల్ సినిమా. అలాగా ఈ సినిమా కూడా ఎక్కడైనా కనెక్ట్ అయితే మనం చెప్పలేం, ఏదైనా అద్భుతం జరగవచ్చు సినిమా రంగంలో. ఎప్పుడు కూడా ఇప్పుడు పుష్ప కూడా ముందు ఇక్కడ అందరూ పెదవి విరిచారు, ఏం లేదు పెద్దగాను, అది నార్త్లో కనెక్ట్ అయ్యేసరికి పెద్ద హిట్ అయింది, సీక్వెల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇది కూడా ఆయన అంటే ఎంత నమ్మకం లేకపోతే ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఫీస్ట్ లాగా ఉంటుందనే ఒక నమ్మకం లేకపోతే దానికి సీక్వెల్ కూడా ఈయన ప్రకటించుకుంటాడు. సర్కస్ అని, రాజా సాహబ్ ది సర్కస్ అని ఒక సీక్వెల్ ఇది కూడా టైటిల్ కూడా అనౌన్స్ చేసుకున్నాడు. డెఫినెట్గా అందరూ కనెక్ట్ అవుతారు ఈ సినిమాతో, డైరెక్టర్గా తన రేంజ్ ఎక్కడికో వెళ్తుంది అనే ఒక నమ్మకం లేకపోతే ఇంత చేయడు. స్టేజ్ మీద ఆ రకంగా అంత ఎమోషనల్గా మాట్లాడు కదా, కాకపోతే ఒక్కోసారి మిస్ఫైర్ అవుతాయి. అలాగా మిస్ఫైర్ అయినటువంటి ఒక సినిమాగా దీన్ని మనం చెప్పక తప్పదు రవి గారు. ఇలాంటి సినిమాలు నిర్మించేటప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అసలు నిర్మాత అనేవాడే జాగ్రత్తగా ఉండాలి, పెట్టుబడి మొత్తం ప్రతి రూపాయి తనదే. కాబట్టి ఈ సినిమాకి కూడా చాలా భారీ బడ్జెట్, దాదాపు 500 కోట్లు అనేది మనం ఇండస్ట్రీలో వింటున్నమాట. అవును. సో నిర్మాతల వైపు నుంచి ఎలాంటి కేర్ తీసుకున్నారు సినిమా నిర్మాణంలో అని మీరు అనుకున్నారు? అంటే ఇప్పుడు చాలా రోజులు కాదు చాలా సంవత్సరాలుగా వినిపిస్తున్నటువంటి విమర్శ ఏంటంటే ఈ రోజున చాలామంది నిర్మాతలు జస్ట్ క్యాషియర్ లాగా మిగిలిపోతున్నారు అనే ఒక విమర్శ చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం. ఈ సినిమా కూడా వాళ్ళ పాత్ర అలాగే ఉందేమో అని అనిపిస్తుంది. అంటే రవి గారు మనం కొంచెం లోతుగా మనం అధ్యయనం చేస్తే సినిమా నిర్మాణ రంగంలో కార్పొరేట్ తరహా అన్నది అసలు ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వదు. మీకు అది ఏబీసీఎల్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ లాంటి వాడు ఏబీసీఎల్ పెట్టి వరుసగా సినిమాలు చేద్దాం అనుకున్నాడు, 4-5 సినిమాలు డమాలమని అయ్యేసరికి ఆయన 0 పొజిషన్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా కెరీర్ స్టార్ట్ చేసి కేబీసీతో ఆయన బయటపడ్డాడు. అలాగే రిలయన్స్, అలాగే మన రామ్ గోపాల్ వర్మ, ఈవెన్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి కూడా వరుసగా వాళ్ళు ఫిల్మ్ స్టూడియో కట్టిన తర్వాత సినిమా నిర్మాణం చేయలేకపోయారు. అంతకుముందు వరుసగా సినిమాలు తీసి దాదాపు 60-70 సినిమాలు తీసి శ్రీవారికి ప్రేమలేఖ మొదలుకొని మయూరి, ప్రతిఘటన ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేయాలనే ఒక ఆలోచనతో వాళ్ళు ఇది చేసినప్పుడు స్టూడియో ఉండి కూడా వాళ్ళు సినిమాలు చేయలేకపోయారు. అది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు మనం పేర్లు ఎందుకులే కానీ ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో పాటు ఇంకా కొన్ని ఎవరైతే వరుసగా సంవత్సరానికి 10 సినిమాలు 20 సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రమాద హెచ్చరిక లాంటి ఇది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న మీరు సినిమాలు చూడండి, ఇప్పుడు రామానాయుడు గారు లాంటి వాళ్ళు ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా, అంతే కదా సార్? ఒక సినిమా అంటే ప్రతిరోజు ఆ సినిమా సెట్స్లో ఉండి ఏం జరుగుతుందేంటో చూసుకుంటూ అవుట్పుట్ ఎలా వస్తుంది, పేపర్ మీద పెట్టింది కరెక్ట్గా ట్రాన్స్లేట్ అవుతుందా లేదా అనేది చూసుకొని ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటే ఆయన అన్ని విజయాలు సాధించగలిగాడు. ఎప్పుడైతే ఓటీటీ అని అదని ఇదని రకరకాల మార్కెట్లు వచ్చి క్యాష్ చేసుకునే ఇది వచ్చిందో, కాంబినేషన్ సెట్ చేయడం, దీనికి ఇంత బడ్జెట్ చెక్ ఇచ్చేస్తే అయిపోద్ది అనుకునే మైండ్ సెట్తో ఉన్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇటీవల కాలంలో 2025లో మోస్ట్ డిసప్పాయింటెడ్గా మూవీస్ వచ్చినటువంటి మూవీస్ ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని చూస్తే ఎప్పుడో ధమాకా, తర్వాత 25లో వచ్చినటువంటి మిరాయి, మధ్యలో వాళ్ళ ప్రొడక్షన్ నుంచి దాదాపుగా 10 సినిమాలు వస్తే అందులో అన్ని సినిమాలు కూడా డిసప్పాయింట్ చేసినటువంటి ఇది ఉంది. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కూడా పునరాలోచన చేసుకోవాలి. ముఖ్యంగా ఇటువంటి భారీ బడ్జెట్ సినిమాలు 500 కోట్లు 600 కోట్ల బడ్జెట్తో సినిమాలు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సెట్స్కి వెళ్ళడానికి ముందే జనరల్గా హాలీవుడ్ అనే కాదు ఎవరైనా చెప్పేది ఏంటి 90% ఆఫ్ ది సినిమా టేబుల్ మీద అయిపోవాలి. ఏదో చెప్తారు చూడండి, నా సినిమా అయిపోయింది జస్ట్ షూటింగ్ బాకీ ఉంది, షూట్ చేయాలని చెప్పి ఒక ప్రముఖ డైరెక్టర్ చెప్పిన ఇది
అది ప్రామాణికంగా తీసుకోవాలి, ఒక ఆదర్శంగా తీసుకుంటే తప్ప చిత్ర నిర్మాణం అనేది చాలా దారుణమైనటువంటి ఫలితాన్ని మిగులుస్తుందని చెప్పి ఇప్పుడు ఈ సినిమాలన్నీ కూడా తెలియజేస్తున్నాయని చెప్పక తప్పదు రవి గారు. రైట్. రాజేసాబ్, టెక్నీషియన్స్ విషయానికి వస్తే తమన్ ఎంతవరకు సక్సీడ్ అయ్యాడు అనుకోవచ్చు? తమన్ అంటే జస్ట్ పాస్ అయ్యాడని చెప్పవచ్చు, లేదంటే ఒక సెకండ్ క్లాస్ అలా సంపాదించుకున్నాడు అని చెప్పొచ్చు తప్ప. అండ్ ఇంకొకటి ఏంటంటే రవి గారు, ఎప్పుడు కూడా మీరు చూడండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ అవ్వాలంటే, మ్యూజిక్ డైరెక్టర్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పేరు రావాలంటే అక్కడ సీన్లు ఉండాలి, మంచి సీన్లు ఉండాలి. మనల్ని హార్ట్ టచింగ్ సీన్స్ కానీ లేకపోతే ఒక మంచి ప్రాపర్గా ఉన్నటువంటి సీన్లు లేకుండా మ్యూజిక్ డైరెక్టర్ ఎంత జిమ్మిక్ చేద్దామన్నా, ఎంత ఇది మ్యాజిక్ చేద్దామన్నా కూడా సాధ్యం కాదు కదా. విషయం ఉంటే కదా మీరు దాన్ని ఎలివేట్ చేసేది. సో ఇందులో విషయం లేకపోవడం వల్ల కూడా అతను పాపం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా, బీజిఎం పరంగా. ఇంకా ఈ ట్యూన్స్ పరంగా కూడా అంత ఆకట్టుకునే ట్యూన్స్ అయితే లేవు. నిజానికి దీనికి ముందే ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోలింగ్ జరిగింది. మన రామజోగయ్య శాస్త్రి గారిని బాగా ట్రోల్ చేశారు. ఏంటి ట్యూన్ ఏంటి, నువ్వు ఇచ్చిన లిరిక్ ఏంటి, అదేంటి ఇదేంటి అని చేశారు. ఆ విధంగా చూస్తే తమన్ అంటే తను పూర్తిగా తప్పుపడడానికి అవకాశం లేని పరిస్థితి. తను జస్ట్ ఒక సెకండ్ క్లాస్ మార్కులతోటి పాస్ అయ్యాడని మనం చెప్పవచ్చు రవి గారు. సో రాజేసాబ్, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి, ఎగ్జిబిటర్ల పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే మన మారుతి గారు అడ్రస్ ఇచ్చాడు, మీకు నచ్చకపోతే మా ఇంటికి రండి అని ఫ్యాన్స్కి ఉద్దేశించి చెప్పాడు. మరి డిస్ట్రిబ్యూటర్ల బయ్యర్లు మరి ఆ మారుతి దగ్గరికి వెళ్తారేమో మనం చూడాలి. బట్ ఇందాక చెప్పే కదా మనం, ఇంకా ఇది సంక్రాంతి సీజన్, ఈరోజు అయితే బుక్ మై షోస్ అన్నీ కూడా మంచి బాగున్నాయి. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, బిగినింగ్లో ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ప్రొడక్షన్ హౌస్ పరంగా కానీ నెలకొన్నటువంటి ఈ గందరగోళం కలెక్షన్స్ మీద కూడా ఉందండి రవి గారు. ఇప్పుడు ఉదాహరణకి ఏపీలో ముందు పడిపోయినాయి, షోస్ పడిపోయినాయి, ఇక్కడ ఓపెన్ అవ్వలేదు. ఏపీ నుంచి స్టాక్ మనం అక్కడ ఉండగానే, థియేటర్ దగ్గర ఉండగానే 12-12:30 నుంచి టాక్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంది, అది ఇదని మొత్తం టాక్ వచ్చేసింది. ఆ తర్వాత 12 తర్వాత అందరూ పడుకుంటారు కదా, మరుసటి రోజు టికెట్లు ముందే ఓపెన్ అయ్యి ఉంటే టికెట్లు బుక్ చేసుకుంటారు. ఈ టాక్తో సంబంధం లేకుండా అలాగే అంటారులే, మనం వెళ్ళి చూసి అసలు ఏంటి సినిమా ఏంటి అన్నది మనం డిసైడ్ చేద్దామని వెళ్తారు. కాబట్టి ఈ గందరగోళం ఫస్ట్ డే కలెక్షన్స్ మీద కూడా ఉండే ఇది ఉంది. కానీ లక్కీలీ మనకి ఇప్పుడు జననాయకుడు సినిమా ఇక్కడ కూడా హైదరాబాద్లో ఈ రాజాసాబ్కి ఈక్వల్గా స్క్రీన్స్ ఇవ్వడం ఏంటని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. కానీ ఆ సినిమా అనుకోకుండా లాస్ట్ మినిట్లో వాయిదా పడింది. కాబట్టి ఈ అడ్వాంటేజ్ అలాగే తమిళనాడులో కూడా జననాయకుడు వాయిదా పడడం వల్ల అక్కడ కూడా ఎక్కువ స్క్రీన్స్ వచ్చాయి. కాబట్టి కమర్షియల్గా ఏ మేరకు ఇది వెళ్తుంది ఏంటనేది మనం చెప్పలేని పరిస్థితి. కాబట్టి చూడాలి రవి గారు. రాజాసాబ్ ప్రభాస్కి మైనస్ అయింది, దాదాపుగా మైనస్ అనే చెప్పుకోవాలి. అభిమానులందరూ కూడా నిరాశపడ్డారు. థియేటర్ దగ్గర నిన్న అందరూ కూడా సైలెంట్గా, అసలు ఎంతో కేరింతలు కొడుతూ లోపలికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉసూరుమంటూ బయటకు వెళ్ళిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. సో ఈ పూర్తి బాధ్యత డైరెక్టర్దే అంటారా? అంటే సార్, ఇప్పుడు డైరెక్టర్ దాన్ని ఓకే చేసినటువంటి హీరో బాధ్యత తీసుకోవాలి. అంత డబ్బు పెట్టి దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టి సినిమాని తీసినటువంటి ప్రొడక్షన్ హౌస్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ సినిమాకి పనిచేసినటువంటి రచయితలు, అంటే ఫైనల్ కాల్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఉమ్మడి ఇదండి. ఇప్పుడు విజయమైనా పరాజయమైనా అది ఉమ్మడి ఇదే తప్ప పూర్తిగా ఒక దర్శకుడి మీదో లేకపోతే హీరో మీదో మనం వేయడానికి లేదని నేను అభిప్రాయపడతాను అయ్యారు. ఫైనల్గా రాజాసాబ్ గురించి మీ వర్డిక్ట్ ఏంటి? అంటే ఇంతకుముందు ప్రభాస్ నుంచి వచ్చిన చాలా సినిమాలు కమర్షియల్గా కొంత డిసప్పాయింట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా బాహుబలి తర్వాత అతను చేసినటువంటి సాహో, రాధేశ్యాము, ఆదిపురుషు, ఆ సినిమాలు దీంతో పోల్చితే అవి చాలా బెటర్ అనిపించేలాగా ఉందని మనం చెప్పక తప్పదు రవి గారు. సో ప్రభాస్ కెరీర్లోనే చాలా డిసప్పాయింట్ మూవీగా, మోస్ట్ డిసప్పాయింటెడ్ మూవీగా ఇది నిలిచిపోయే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను రవి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అప్పాజీ గారు. థ్యాంక్ యూ రవి గారు.